వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. చట్టాలను ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. మైనర్లపై జరుగుతున్న దాడుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా ఏపీలో సీఎం చంద్రబాబు పాలన సాగుతోందని చెప్పారు. వైఎస్ జగన్ గులకరాయి డ్రామా, బాబాయి హత్య వంటి ఘటనలపై కూడా విచారణ చేస్తామన్నారు. ఈరోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి. బోత్ పార్టీస్, నేనేం చెప్తానంటే బోత్ పార్టీస్ మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో లేకపోతే బురద జల్లే కార్యక్రమానికో కామన్ పీపుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు. దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కనుక రండి. ఇప్పుడు మీకు సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు, ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి, స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జిమెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా, అంటే వితిన్ 2-3 మంత్స్లో. ఏమండి, నేను ఒకటే చెప్తున్నా, ఓకే చేసేవాడికి ఏదంటారు కదా, కాసిన చెట్టుకే దెబ్బలు తగులుతుంది, దాని గురించి మేమేం పట్టించుకోం. కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని 4 సంవత్సరాలు ఆడుకున్నారండి. ఏదండి ఆ చట్టం? దిశ యాప్ అని చెప్పి మగాళ్ళ చేత కూడా దిశ యాప్ ఏమో డౌన్లోడ్ చేయించారు. మీరు పాత్రికేయులను తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద యాప్ తీయించుకునే వాళ్ళేమో, దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళేమో. వాళ్ళు చేశారా మీరు కూడానా? సంతోషం, వెరీ గుడ్. సో దట్ నేనేమంటానంటే ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్గా ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.